వెల్కమ్స్ టు అమ్మమ్మాస్ నానీస్ కోణం. ఈరోజు పూజ ఈ రకంగా చేసుకున్నానండి. చూస్తారని క్లిప్ యాడ్ చేశాను. ఆ తర్వాత బట్టలు ఎక్కువగా ఉంటే టబ్బులో నానబెట్టి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం సిద్ధం చేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ దెబ్బరొట్టి పిండి ఉంటేనో దెబ్బరొట్టి వేసింది. వేసిన గుళ్ళు పచ్చడితో దెబ్బరొట్టి ఇద్దరం తిన్నామండి. జత్విక్ నాన్న నేను ఇద్దరం తినేసాం. అది ఈ రకంగా 1:2, ఒకటి మినపప్పు 2 రవ్వ అలాగే చేసుకుంటాను. ఎప్పుడు చూసినా చాలా సాఫ్ట్ బాగా వచ్చిందండి. చాలా ఇష్టం. హెల్త్కి కూడా మంచిదని చెప్పి మినపప్పు అది ఈ రకంగా దెబ్బరొట్టి చేసుకుని మేము బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసామండి. జత్విక్ చక్కగా వాళ్ళ స్కూల్లో కబుర్లు అది చెప్తూ ఉంటాడనమాట. అదే తర్వాత కాసేపు వాళ్ళ అత్తతో మాట్లాడుకున్నాం. వాళ్ళ డుగ్గుతో మాట్లాడుకున్నాం. డుగ్గు అంటే వర్ణిక అండి. కాసేపు ఇద్దరం మాట్లాడుకుని అయిన తర్వాత లూడో ఆడుకున్నాం కొద్దిసేపు. ఆ తర్వాత నేను ఇక బట్టలు అది వాష్ చేసి వచ్చి మరలా లంచ్ కోసం ప్రిపరేషన్. లంచ్ రొయ్యలు ఉంటే రొయ్యల కూర చేశానండి జత్విక్ నాన్న కోసం. నేను కూడా తింటాను అనుకోండి. అలా రొయ్యల కూర చేశాను. మొన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాడు రొయ్యలు. అవి చేసి పెట్టాను. ఆ తర్వాత నేను ఇది బ్రౌన్ రైస్ అండి, అన్నం కూడా అలాగా చేసేసాను. చేసిన తర్వాత ములక్కాడ, బెండకాయ, టమాటా, బంగాళదుంప కలిసి పులుసు పెట్టుకున్నానండి కుక్కర్లో. అందుకే కుక్కర్లో తాలింపు వేస్తున్నాను. ఆ ముక్కలు అవి కట్ చేసుకుని ఉంచుకొని బ్రౌన్ రైస్లో నాకు కొంచెం పులుసు కూరలాగా ఉంటే గ్రేవీలాగా తింటుంటే బాగున్నట్టు అనిపించింది. అందుకోసం ఇక అలా పులుసు చేసుకుంటున్నాను అనమాట. ములక్కాడ, టమోటా, బంగాళదుంప ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కారం వేసి సిమ్లో పెట్టి మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చే చింతపండు పులుసు పోసి చాలా ములక్కాడ ముక్కలు కూడా సాఫ్ట్గా బాగా ఇదిగా బాయిల్ అవుతాయండి. పెద్దవాళ్ళని అయినాక అలా కుక్కర్లో బాయిల్ చేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అందుట్లో ఈ బ్రౌన్ రైస్లో తింటాం కదా, ఇక ఆ రకంగా బాగుందని చెప్పి అలా చేసుకుని నేను లంచ్ పూర్తి చేశాను. ఈ రకంగా నిన్నటి అరటికాయ పచ్చడి ఉంటే అది కూడా వేసుకున్నాను నేనైతే. జత్విక్ ఏమో అసలు టచ్ కూడా చేయడు కదా, మీకు అందరికీ తెలిసిందేను. ఇక ఇది ఈ పులుసు ఆ రకంగా పెట్టానండి. చాలా బాగుంటుంది కుక్కర్లో ఇలా పులుసు పెట్టుకుంటే. సిమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే చాలండి, చాలా బాగా అవుతుంది. అది లంచ్ అది పూర్తి చేసుకుని కొంచెంసేపు మరలా ఇక ఎండలు బాగా ఉన్నాయి కదండి, ఇక ఏసీలో కూర్చుని ఆ కబుర్లు జత్విక్ నేను ఏదో ఒకటి. ఇక వాళ్ళ అమ్మాళ్ళ మీద బెంగ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళి 2 రోజులు ఉండి వస్తానని ఆలోచనలో ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ వెళ్తుందంటండి. వెళ్తే 2 రోజులు ఉండి వచ్చేస్తాడు. అదే మీరేం ప్రిపేర్ చేసుకున్నారండి? వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేసిన దాన్ని బట్టి చూస్తున్నారో నచ్చినాయి అని నేను అనుకుంటాను అనమాట. ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత నేనేమో టీ తాగాను. జత్విక్ ఈరోజు పాలు కూడా తాగలేదండి. అంటే మ్యాంగో జ్యూస్ చేయించుకుని మ్యాంగో జ్యూస్ కొంచెం తాగాడనమాట. తాగి తర్వాత పైకి వెళ్ళి కాసేపు స్విమ్మింగ్ చేశాడండి. స్విమ్మింగ్ అది వీడియో అది తీయలేదులేండి. స్విమ్మింగ్ చేసి కొంచెం తీశాను, యాడ్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ వడియాలు అలా పెట్టామండి. అది శ్యామలా గారు పెట్టింది. నేను నాని పట్లేదు నేను మన సగ్బియ్యమే పెట్టానమ్మా. అది ఈవినింగ్ అండి. పానీపూరి అంట. శ్యామలా గారి ఇంట్లో కూర్చుని జత్విక్ పానీ పోసుకోలేండి, ఓన్లీ పూరి తింటాడు. జెస్సీ అయితే కూల్ డ్రింక్ పోసుకుంటాడు.